ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11 వాక్యం. 10 వరకు చదవండి. మూడు 10. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా అందరూ స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా బిగ్గరగా స్వరమెత్తి స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. ఫిలదెల్ఫియా సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయుచున్న ఒక ఆధ్యాత్మికమైన చాలా సత్యము, ఒక అమూల్యమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బోధించుచున్నాడు. అదేమనగా, నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొన్నావు కనుక లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలం అనేది ఒకటి ఉంది, దాని నుంచి నేను నిన్ను తప్పిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఒక చర్చ్, ఒక సంఘము దేవుని వాక్యాన్ని గైకొనగలిగితే, దేవుని వాక్యాన్ని అనుసరించగలిగితే, పరిశుద్ధులుగా ఉండగలిగితే, ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, ఈ లోకం మీదకి రాబోయే ఒక శోధన గడియ లేక శోధన కాలం ఒకటి ఉంది, ఈ లోకం అంతటి మీదకి రాబోతుంది, దాని నుంచి దేవుడంట వీళ్ళందరినీ కూడా తప్పిస్తాడు అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ తప్పించబడటం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేని నుంచి తప్పించబడాలి? లోకం మీదకి వచ్చే ఉపద్రవం, లోకం మీదకి వచ్చే శ్రమ, లోకం మీదకి వచ్చే అనేక రకాల శ్రమలు, ఈ శోధనలన్నిటి నుంచి లోకములో ఉన్న ప్రజలు, లోకములో ఉన్న సంఘము తప్పించబడాలి అంటే నిశ్చయముగా కావలసింది ఏంటంటే, నా ఓర్పు విషయమైన వాక్యాన్ని మీరు గైకొనాలంటున్నాడు. హల్లెలూయా. ఈ లోకములో ఎవరైనా కాపాడబడ్డారంటే, ఎవరైనా కనికరించబడ్డారంటే, ఎవరైనా కృప చూపించబడి కటాక్షించబడ్డారంటే వారు వాక్యాన్ని గైకొనే వాళ్ళైతే కాపాడబడతారు. హల్లెలూయా. వారు వాక్యాన్ని గైకొనే వాళ్ళైతే దేవుని సన్నిధిలో ఉపద్రవం నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. ఇది నా మాట కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవా మాట, ఇది యేసయ్య మాట. వాక్యాన్ని అనుసరించేవాడు శోధన కాలంలో తప్పించబడతాడు. ఆమేన్. నీవు వాక్యాన్ని అనుసరించే వ్యక్తివైతే నిశ్చయముగా నీవు శోధన కాలములో తప్పించబడతావని ప్రభు ఈ 2023 సంవత్సరం ఫస్ట్ సండే రోజున మీకు వాగ్దానం ఇస్తున్నాడు. వాక్యం అనుసరించే వారిని తప్పిస్తాడు, వాక్యాన్ని ఫాలో అయ్యే వారిని తప్పిస్తాడు. హల్లెలూయా. దేని నుంచి? లోకం మీదకి వచ్చిన ఉపద్రవమైనా, నీ మీదకి వచ్చే తెగులైనా, ఏదైనా నా దేవుడు తప్పించుటకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఉపద్రవం లేకపోతే లోకం మీదకి వచ్చే దేవుని కోపమైనా కావచ్చు, అది శోధన గడి అయినా కావచ్చు, నా దేవుడు మనల్ని తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని ఉద్దేశించి, అందులో ఉన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు తప్పించబడతారు? సంఘములో ఉన్నవారేగా. ఎవరు తప్పించబడేది? దేవుని కాపుదల్లో ఉన్నవారేగా. ఆమేన్. ఇప్పుడు చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం తీద్దాం ఒకసారి. క్యాన్ యూ రీడ్ ఇట్? ఒక మాట అలాగా ధ్యానం చేసి మళ్ళీ ఇట్టే వద్దాం. 91వ కీర్తనలో 1-2. ఈ కీర్తన అసలు ఎవరికి తెలియదు? అందరికి తెలిసిందే. నేను అంటాను, దేవుని బిడ్డలారా, ఎవరి చాటు నుంచే తప్పించబడతావు? ఒకటి, వాక్యాన్ని అనుసరిస్తే శోధన కాలంలో తప్పించబడతావు. 2, మహోన్నతుని చాటున నివసించాలి. చాటున ఎవరిని చాటు చేసుకోవాలి? ఎవరిని చాటు చేసుకోవాలి? ఎవరా మహోన్నతుడు?
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుణ్ణి చాటు చేసుకోవాలి. ఆమేన్. నేను మీకు ఇదే మాటని వేరొక విధంగా చెప్తా వినండి. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు నలుగురు ఉన్నారా? సరే ఈ పేర్లు ఎందుకులే కానీ, దానియేలు, హజర్యా, హనన్యా, మిషాయేలు. అవునా? అవి వాళ్ళ దేవతల పేర్లు, అందుకే నేను చదవను. ఏంటి? దానియేలు, హజర్యా, హనన్యా, మిషాయేలు. ఇప్పుడు వీళ్ళు ఆ బబులోను సంస్థానంలో ఉన్నారు. అవునా? ఉన్నారా లేదా? వారు ఎవరిని చాటు చేసుకున్నారు చెప్పండి? ఎవరిని? ఆ సంగతి ఎప్పుడు తెలిసింది? వాళ్ళు శోధన గడియ వెళ్ళిపోయి శోధనలో పడిపోయిన తర్వాత కూడా మహోన్నతుని చాటున చేసుకోగలిగారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన చాటున ఉండగలిగారు కాబట్టి 4వ వ్యక్తిగా ఆయన అక్కడికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాటు చేసుకోగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ తర్వాత ఎవరు ఆశ్రయము? యేసయ్యే మన ఆశ్రయము. నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఇక్కడ ఇదే మాట ఫిలదెల్ఫియా సంఘానికి మాట్లాడుతూ ఏమన్నాడు? లోకమంతటికి రాబోయే ఉగ్రత కాలంలో నేను నిన్ను తప్పిస్తానన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వేటగాని ఉరిలో నుండి నిన్ను తప్పిస్తానంటున్నాడు. ఎప్పుడు? ఆయనను చాటు చేసుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని గైకొన్నప్పుడు నా దేవుడు ఉపద్రవాల నుంచి తప్పించునుగాక. ఆమేనని చెబుదామా? కాబట్టి ఏమేమి పొంచి ఉన్నాయో ఈ సంవత్సరం మనకు తెలియదు, కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ భయంకరమైన లోకం ఇది. ఈ లోకములో, ఈ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి యేసు నామములో దాచబడుదురుగాక, యేసు నామములో కాపాడబడుదురుగాక. నేను ప్రకటిస్తున్నాను, మహోన్నతుడైన దేవుణ్ణి చాటుగా చేసుకుందుముగాక, ఆయన యొక్క నీడలో బ్రతుకుదుముగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, గతించిన కాలాలన్నీ మనకి నిరాశ మిగిల్చిన సందర్భాలు ఉండొచ్చు, కానీ ఈ 2023 మాత్రం మహోన్నతుని చాటున ఉండబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. వేటగాని ఉరిలో నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. భయపడద్దు. రానున్న సమాచారాలను విని ఏం జరగబోతుందని భయపడద్దు. నా దేవుడు, మనము ఆయనను చాటు చేసుకున్నామో, మనము ఎవరి చాటున ఉన్నామంటే యేసయ్య చాటున ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. నేను మీకు విషయం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు మోషే చూడాలనుకున్నాడు ఆయన మొహాన్ని, ఆయన మహిమను చూడాలనుకున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడంటే, ఏ నరుడు కూడా నా మొహం చూసి బతకలేడు నాయన. నువ్వు ఏం చేస్తావంటే, నా సమీపమున ఒక స్థలం ఉంది, నా సమీపమున ఒక బండ ఉంది, ఆ బండ మీదకి నువ్వు ఎక్కు, నేను నా మహిమ చేత నిన్ను ఆ బండ మధ్యలోకి దింపుతాను. వింటున్నారా? ఆ బండ మధ్యలోకి దింపింది యేసయ్యే. ఎక్కటం మాత్రం మోసే పని, దింపటం మాత్రం యేసయ్య పని. ఆ పెద్ద రాయి మధ్యలో సందు ఉంది, ఆ సందులోకి దింపి నేను నా చేత్తో నిన్ను కప్పి నేను దాటిపోవచ్చు ఉండగా ఆ రాయి మాటున, లేకపోతే ఆ రాయి చాటు నుంచి యేసయ్య మహిమను చూశాడు మోషే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మహిమను చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే, మన తండ్రి అయిన దేవుని మనం చూడాలి అంటే యేసు అనబడిన ఆయనను మనము చాటు చేసుకుని, లేక ఆయన ద్వారానే మనము చూడగలగాలి. హల్లెలూయా. తండ్రిని చూడటం అంటే అంత మామూలు విషయం కాదండి. ఆయన కార్యాలన్నీ జరిగించేది సర్వజగద్రక్షకుడు యూనివర్సల్ గాడ్ యేసు ప్రభువే. హల్లెలూయా. ఆయన కార్యములన్నీ జరిగించేది ఎవరండి? యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటానంటే, మోషే చూడగలిగాడు తన మహిమని. ఎలా అంటే, ఎవరిని చాటుగా చేసుకొని? మహోన్నతుని చాటుగా, అంటే ఆయన హస్తము చాటును ఉండబట్టే చూడగలిగాడు. ఆయన్నే చూసేశాడు. దేవుని స్తోత్రం. అంటే ఫేస్ చూడలేదు, కానీ వెనక చూశాడు. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, ఇక్కడ మనందరికి అర్థం కావాల్సింది, దేవుడు అంటున్నాడు, తన వాక్యాన్ని అనుసరించే వారిని నేను తప్పిస్తాను అంటున్నాడు. ఆమేన్.
ఇక్కడ చూడండి, ఒక విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తాను. దేవుడు ఎలా తప్పిస్తాడనేది మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ యూదులందరికీ ఒక సమస్య వచ్చింది. యూదులందరూ, మీరు చూస్తే ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది, యూదులందరికీ హామాన్ అనబడినటువంటి వ్యక్తి ఒక రాయకూడని ఒక యాక్ట్, లేకపోతే ఒక చట్టాన్ని చేసి యూదులందరూ చనిపోయేలాగా ఆ ముద్ర వేయించి దాన్ని పాస్ చేయించాడు. ఇప్పుడు వినండి, నా వైపు చూడండి, కదిలేదు, డిస్టర్బెన్స్ అవుతుంది నాకు, సరే కూర్చో. యూదులందరూ కూడా చనిపోవాలని, వాళ్ళందరం చంపేయాలని, అసలు ఎక్కడ 120 సంవత్సరాలు ఎక్కడ లేకుండా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ ఆ మొర్దెకై అనబడినటువంటి ఒక వ్యక్తి ప్రభువుకి ప్రార్థన చేశాడు. ఎస్తేర్ అనబడిన వ్యక్తి ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చట్టాలు మార్చబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి. అవునా? ఉపవాస ప్రార్థనకి దేవుడు ఏం కార్యం చేశాడు? అక్కడ యూదులందరినీ ఆ ఉపద్రవం నుంచి ఏం చేశాడు? తప్పించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఉగ్రత నుంచి ఏం చేశాడు? దేవుడు తప్పించాడు. ఇప్పుడు ఒక సంఘం కాపాడబడాలంటే ఆమెన్, ఒక సంఘం సంరక్షించబడాలంటే ఆమెన్, ఒక కుటుంబం సంరక్షించబడాలంటే నేను చెప్తున్న మాట, ఈ 23లో ఏమి పొంచి ఉన్నా నా దేవుడు మీకు తెలియజేస్తున్న మాట, వాగ్దానం ఇస్తున్న మాట, వారు తప్పించబడినట్లే మీరు ప్రార్థిస్తే తప్పించబడతారు. హల్లెలూయా. అంత సులువేం కాదుగా, ఊరికే ఎస్కేప్ అయిపోతావా? ప్రార్థన ఏమి లేదా? హల్లెలూయా. ప్రతిదానికి సపోర్ట్లు కొట్టేసావు కానీ హల్లెలూయా హల్లెలూయా తప్పించబడతావా? చర్చికి వస్తే కాదు, ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. అది కూడా ఏ ప్రార్థన చెయ్యాలా? ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. ఒక్క పూట ప్రతిష్ఠించుకుంటే నష్టమేమి లేదు, తినకపోతే ఆరోగ్యమే. హల్లెలూయా. ఒక పూట కాబట్టి ఉపవాసం ఉండి వీరు ఎస్తేరు మొర్దెకై ప్రార్థించుట చేత వారి మీదకి, యూదుల మీదకి వచ్చిన ఆ ఉపద్రవాన్ని దేవుడు ఏం చేశాడంట? తప్పించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉపద్రవంలో నుంచి నిన్ను తప్పించుటకు నా దేవుడు ఎప్పుడూ సమర్థుడే. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇశ్రాయేలీయుల విషయమై చూడండి, 1 సమూయేలు గ్రంథం, ప్లీజ్ రీడ్ 1 Samuel 12వ అధ్యాయం 18వ వాక్యం. ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి యుద్ధం జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇశ్రాయేలీయులు సమూయేలుని వేడుకున్నారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయన్నాడు. సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. చదవండి. ఎవరిని సమస్య వస్తే ఎవరిని వేడుకోవాలి? మనం యేసై ప్రార్థన చేయొద్దా? చెప్పండి చేయొద్దా? ఇప్పుడు అవసరం, కానీ చెయ్యాలి ప్రార్థన. మనం ప్రార్థన చేస్తేనే తప్పించబడతాం, మరి ప్రార్థన చేస్తేనే కాపాడబడతాం. మరి ఈ లేఖనం తెలియజేస్తున్న సత్యం అది. ఆమేన్. ఇది నా మాట కాదుగా. సమూయేలు యెహోవాను వేడుకొన్నాడంట. తర్వాత యెహోవా వేడుకొని ఆ దినమున ఏంటంటే ఏం పంపించాడు? ఉరుములు వర్షమును పంపగా జనులందరూ యెహోవాకు సమూయేలుకి ఏమన్నారంటే ప్రజలు భయపడ్డారంట. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల్ని ఫిలిష్తీయుల బారి నుండి తప్పించాడు సమూయేలు ప్రార్థన చేస్తే. హల్లెలూయా. ఇప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తారు మీకోసం, కానీ సంఘము ఏకంగా కూడి ప్రార్థన చేయాలండోయ్, దాన్ని మర్చిపోకూడదు మనం. హల్లెలూయా. అప్పుడే ఉపద్రవాలు తప్పించబడతాయి, అప్పుడే శ్రమల నుంచి విడుదల కలుగు చేయబడతాం. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా మనకి దేవుడు స్తుతి సంవత్సరంగా బయలుపరిచారు. హల్లెలూయా. ఏ ఇయర్ అంటే ఇది మనకి అంటే ఎక్కువ ఏం చెల్లించాలా? నీ ఇయర్ అయిపోయే లోపు లక్షల స్తోత్రాలు చెప్పేసి ఉండాలి దేవుడికి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క స్తుతికి ఒక్కొక్క ₹1,00,000 వచ్చేటట్టు అయితే అందరూ చర్చిలోనే ఉండరు. హల్లెలూయా. పోతారు, ఉద్యోగాలు కూడా మానేస్తారు, అది మొత్తం మారిపోద్ది. అసలు ఎంటైర్ వరల్డే మారిపోద్ది, అసలు ఎవడు పనిచేయడు. హల్లెలూయా. చెల్లించేయమంటే వచ్చేస్తారు. ఇక ఇంటికాడు కాదు చర్చిలోనంటే సరే చర్చిలు కిక్కిరిసిపోతాయి. ఎవరు కాళ్ళు ఇక వాక్యం కూడా వినరు. ఉండండి పాస్టర్ గారు, స్తోత్రాలు చెప్పాలి మేము ఇక్కడ. ఎందుకని? ఒక్క స్తోత్రానికి ₹1,00,000. హల్లెలూయా. మనందరికీ అదే పని, ఇక ఏం లేదు. ఇక ఇంట్లో అన్నం కూడా తినం, అవసరం అన్నం తింటూ కూడా స్తోత్రం ఏం ప్రార్థన వచ్చేద్దాం అసలు. అప్పుడు
ఏం ప్రార్థన వచ్చేద్దా అసలు? అప్పుడు మామూలు ప్రార్థన రాదు. అన్నం కూడా తినరికి ఇలా నోట్ల గట్లు తినేస్తారు. ఇప్పుడు చెప్పండి స్తోత్రం అసలు చూద్దాం. ఏమి రావు అయినా చెప్పండి. హల్లెలూయా. మనము స్తుతులు చెల్లించుట చేత యేసయ్య నామము మహిమ పరచబడుతుంది. దాని విషయమే ఏదైనా చేసేయచ్చు, ఎన్నిసార్లు చెప్పేయచ్చు. యేసు నామానికి ఘనత వస్తుందంటే చాలు, అది ఎట్టయినా రాని ఇన్ని స్తోత్రాలు చెప్పేస్తాం అంతే. అది స్తోత్రాలు చెప్తుంటే ఆయన ఆ స్తోత్రాల మీద ఆశీనుడై ఉంటాడు. అప్పుడు మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సమూయేలు యెహోవాకు వేడుకొనెను. ఈ మాట పాయింట్ పట్టుకొని ఏంటంటే, ప్రార్థన చేయగా దేవుడు ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను తప్పించి ఆ ఇశ్రాయేలీయులకు విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్ అని చెబుదాం అందరం కూడా. హల్లెలూయా. ఇక్కడ తప్పించబడటం ప్రాముఖ్యం. ఎలా? తన పిల్లలు. ఇప్పుడు మీకు అక్కడే చూడండి, దానియేలు గ్రంథంలో చూడండి, అక్కడ దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడు. అవునా? వేయబడ్డాడంటే అదేదో మామూలు సింహాలు, జూలు సింహాలు, లేకపోతే చిన్న చిన్న సింహాలు అడవిలో నువ్వు అక్కడ జూలో చూసేవి కాదు. ఆ సింహాలు చాలా భయంకరమైనవి, చాలా పెద్దవి. అవి ఎముకలను పొడి చేసి తిని పారేస్తాయి. మామూలు కాదు. ఒక మనిషిని ఒక 5 నిమిషాల్లో తిని పారేస్తాయి అంటే మొత్తం ఏముండ ఉంచమంట. అంత బలమైనవి, భయంకరమైనవి. ఆ సింహాల బోన్లో ఆ యూదుల దావీదు కాలంలో ఆ లెక్కల ప్రకారం ఒక బోనికి 4-5 సింహాలు ఉంటాయంట. 4-5 సింహాలు ఉంచుతారు. ఇవి ఈ దానియేలు తీసుకెళ్ళి విసిరేస్తే అందులో ఈయన వెళ్ళి వాటి మధ్యలో పడినప్పుడు అవన్నీ చూసే ఉంటాయి. చూడకుండా ఉంటాయండి జంతువులు? మాట్లాడనండి. ఈయన పోయి ఎక్కడ పడ్డాడు ఇప్పుడు? ఇంత ప్రార్థనాపరుడు. మరి ఇంకే ప్రార్థన చేయటం ఆపేస్తే పోలా? ఇంత ప్రార్థనాపరుడు ఎక్కడ పడ్డాడు పోయి? అంతకుముందు రోజుకు 3 మార్లు చేసేవాడు ప్రార్థన. ఏమైంది మరి ప్రార్థనా శక్తి? ఇవన్నీ మీ ప్రశ్నలే, మైండ్లో ఉండేయే. నేనే ఓపెన్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు చూడండి, అందరికి తెలిసిన విషయం ఏది? ఈయన ఆ బోన్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయి ఉంటాడు? నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను దేవుడికి మమ్మారు, కానీ నన్ను ఇందులో పడకుండా ఆపలేదు దేవుడు అని అంటాడు. పోనీ పడకుండా ఆపుంటాడు అని పడేయటం కూడా ఆయన పని. దేవుని స్తోత్రం చెప్పరే మీరు అసలు. హల్లెలూయా. ఆ కంటెంట్, ఆ సబ్జెక్ట్ నీకు నచ్చకపోవచ్చు, కానీ దేవుడికి నచ్చింది. పడేసింది ఆయనే అనుకోని పోనీ. హల్లెలూయా. ఈయన ఎట్టుంటాడా అని నన్ను స్తుతిస్తాడా లేదా, నా మీద ఆధారపడతాడా లేదా, దానియేలు గురించి పరీక్ష పెట్టి ఉండొచ్చుగా దేవుడు. హల్లెలూయా. బోన్లో వేసేసాడా నన్ను 3 సార్లు ప్రార్థన చేసి నన్ను అని అన్నాడా? లేదే. ఇప్పుడు ఆ సింహాల మధ్యలో ఉన్నాడు కదా. మీ చుట్టూ 4 సింహాలు ఉంటే మీరేం చేస్తారు? మిమ్మల్ని గోలో తీసిపోతే ఏం చేస్తారు? అసలు మనోళ్ళు జూలో అవతల ఉన్న దాన్ని కూడా ఏమో ఆట ఆడుతుంటారు సింహంతో. వీళ్ళు బయట ఉండి అటు ఇటు మధ్య అగాధం ఉంటుంది అనుకోండి, పెద్ద గ్యాప్ ఏదో ఉంటుంది. వీడి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఉంటాడు దాంతో పెట్టుకొని. అవునా కదా? మేము వైజాగ్ వెళ్ళినప్పుడు సింహం దగ్గర ఫోటోలు దిగాం, ఇట్లా జూలో అటు సెల్ఫీలు దిగాం. అది అటు పోతుంది, ఆడో ఉంది, అది కనుక పక్కన ఇవ్వడానికి సెల్ఫీలు దిగుతాడు. పారిపోవటమే. అవునా కదా? అసలు అది ఓపెన్గా ఉంటే ఇవ్వడానికి వెళ్తారు అసలు అటు? చెప్పండి. పైగా ఈ సింహాలు చాలా రోజుల నుంచి ఆహారం మాడి ఉంచుతారంట వాటిని వీళ్ళు లేచడానికి. అందులో ఎంత దారుణమైన విషయం అండి. ఇప్పుడు అందులో పడ్డాడు. పడిన తర్వాత ఈ 4 సింహాలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్టా చుట్టూ తిరుగుతుంటే సోతని అనుకో, గాండ్రించకుండా తిరుగుతున్నాయి అనుకో, మధ్యలో ఉన్న దానియేలుకి ఏముంటుంది? సరే దానియేలు కాదు, మరి నీకెలా ఉంటుంది? భయమా పోడ ఎప్పుడో పోతావు నువ్వు అసలు. పుట్టిదే అంత భయపడింది దాకి ఆడుంటుంది. పట్టంతో పాటమే హార్ట్కు పుట్టిదే అంత పెద్ద భయపడింది దాకా భయపడదు. అక్కడ దాకా ఉంటావు నువ్వు. ఆ సింహాలు చూసే భయపడతావు, వాడు ఏసీలోపే పోతావు. షడ్రక్ మేషక్ అబేద్నెగోని దాంట్లో అగ్నిగుండంలో వేయడానికి ఎల్లోళ్ళు పోయారు, కానీ పన్నోళ్ళకి ఏం కాల. దేవుని స్తోత్రం చెప్పండి. ఎల్లోళ్ళు పోయారు కానీ, వేయటానికి వెళ్ళినోళ్ళు పోయారు కానీ పడిన వాళ్ళకి ఏమీ కాలేదు. దేవుని స్తోత్రం చెప్పు. అవి చుట్టూ తిరుగుతున్నప్పుడు దానియేలు ఎవరిని కలిగి ఉన్నాడు హృదయంలో అంటే సర్వశక్తి గల దేవుణ్ణి. ఇప్పుడు ఆ మధ్యలో ఉండి, ఆ ఉపద్రవంలో ఉండి
అతను ఏమని చేస్తుంటాడు ప్రార్థన? నేను అంటాను, ఇవి మీద పడి కరుస్తాయి ప్రభా, చంపేస్తే నన్ను కాపాడు అని చేసి ఉంటాడని నా అభిప్రాయం అది. ఎందుకో తెలుసా? ఎప్పుడు చేసే ప్రార్థన చేసుకుని ఉంటాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. కాదంటారా మీరు? నేనైతే అదే చెప్తాను, కన్ఫామ్గా అదే ప్రేయర్ అని చెప్తాను నేను. ఎందుకంటే ప్రభా నా చుట్టూ ఇవన్నీ ఉన్నాయి ప్రభా, మీరు నన్ను కాపాడండి ప్రభా అయ్యా అని అంత పిరిగితనంగా ప్రార్థన చేసేవాడు కాదు. ఎందుకంటే అవి ఉన్నా కానీ అనుదినము సేవించినట్టే ప్రభువా మీకు వందనాలని చెప్పి సేవించుంటాడు, ప్రార్థించుంటాడు, ప్రార్థన ప్రారంభించుంటాడు. హల్లెలూయా. ఇంకే మామూలు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇక అక్కడ కూర్చొని చేస్తున్నప్పుడు దూత వాటి దగ్గరకు పంపబడ్డాడు. వాటి సింహాల నోళ్లను దేవుడు మూసేశాడు. నేను అంటాను బిడ్డలారా, ఒక్క మాట నేను అంటాను, ఆ సింహాల నోర్లు మూపించింది ఏంటంటే ప్రార్థనే. ఆమేన్, హల్లెలూయా. చాలామంది చెప్తారు ఫ్రీగా, బయట ఒడ్డున ఉన్న వాళ్ళు చెప్పేమాట, బాగా బాధలో ఉన్న వాళ్ళకి చెప్పేమాట ఏంటంటే, ప్రార్థన చేసుకొని నీకు తగ్గిపోద్ది అంటాడు. ఒడ్డు లోపల మునిగిపోయి ఉన్నవాడిని నువ్వు ప్రార్థన చేసుకుంటే వాడు చేసుకోలేడు. వాడికి ప్రార్థన సపోర్ట్ మనం ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలండి ఉపద్రవంలో ఉన్నాడి కోసం. హల్లెలూయా. ఈ సమస్యలో ఉన్న దానియేలు మాత్రమో నిశ్చింతగా ప్రార్థన చేయగలిగాడు. మనసు స్టాండర్డ్గా పెట్టుకొని ఆ ఉపద్రవంలో చేయగలిగాడు. దూత పంపబడి కాపాడబడ్డాడు. అసలు రాజుకి బుర్ర పిచ్చెక్కిపోయింది. పొద్దున్నే లేచి వచ్చేసి, ఆయనకు నిద్ర పట్టలేదు, ఇక తంతి వాయిద్యాలు మొత్తం ఆపేసి ఉపవాసం ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరి కోసం ఉపవాసం ఉన్నాడు? రాజుగారి కోసం. నేను అంటాను పాస్టర్ గారి కోసం అంట. మీరేమంటారు? హల్లెలూయా. పాస్టర్ గారు ఉపద్రవంలో ఉన్నాడంటే మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? వీళ్ళు ఎట్టంటి వాళ్ళు అంటే సింహాలను కూడా వండుకొని తినేస్తారు. వీళ్ళు మామూలు కాదు. హల్లెలూయా. ఈయన ఉపద్రవంలో ఉండంటే నువ్వు అట్టుండే పక్కన ఏదో నెంబర్ 1 గా వండుకు తినేస్తాం మేము. మామూలు విశ్వాసం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ దానియేలు గారి సమస్యలు ఉంటే రాజు తంతి వాయిద్యాలు మొత్తం ఆ సంగీత ధ్వని అంతా మానేసి చక్కగా ఆనందంగా ఉండేది మానేసి రాత్రంతా ఉపవాసం ఉండి పాపం దానియేలు కోసం, ప్రభా దానియేలు దేవుడా నువ్వు ఆయన కాపాడమని ఆయన కూడా ప్రార్థన చేసి ఉన్నాడు. సపోర్ట్ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పొద్దున్నే వచ్చి తలుపు కొట్టినప్పుడు మంచి మాట అంటాడు అక్కడండి. జీవము గల దేవుని సేవకుడా దానియేలు, అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా అని అంటాడు. గుహలో నుంచి వచ్చిన మాట. రాజా నేను బతికే ఉన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను బతికే ఉన్నా రాజా. సింహాలు ఏమైనా అదిగో ఒక పక్కన నిద్రపోతున్నాయి. హల్లెలూయా. ఈయన అప్పగించిన తీసుకొచ్చి వేసేస్తే అవి లేచి పట్టుకొని కింద పడక ముందుగా పట్టుకొని సీల్ చేసి తప్పించే దేవుడా, ఈ సంవత్సరం నీకు పొంచి ఉన్నవన్నిటినీ నా దేవుడు తప్పించి నిన్ను కాపాడుటకు సిద్ధంగా ఉన్నాడు. మహోన్నతిని చాటు చేసుకో, సర్వశక్తిని నీడలో విశ్రమించు. వేటగాని ఊరిలో నుండి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ఆయన తప్పించుటకు సమర్థుడు. లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలం ఒకటి ఉంది. ఆయన రాకడ కాలం కొంతమందికి ఆశీర్వాదం, కొంతమందికి ఉగ్రత, ఉపద్రవం. ఈ ఉపద్రవంలో మనమంతా కూడా రక్షించబడాలి. ఆశీర్వాదకరంగా మారేవాళ్ళు వేరే ఉన్నారు. శోధన గడియ నుంచి తప్పించబడి దేవుని రాజ్యములోకి అడుగు పెట్టాలంటే నా వాక్యం గైకోను అంటున్నాడు దేవుడు. ఇక్కడ సంఘంలో మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా వింటున్నారా, కానీ దాన్ని గైకుంటున్నారా? దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆమెన్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మంచి పరిచర్య చేస్తే ఇరుగులో పట్టడం అంటే ఏంటో చెప్తా ఇప్పుడు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 16 verse 16, 17, 18, 19. ప్లీజ్ రీడ్ ఇట్. ఇరుగులో పట్టడం ఏంటి? దాంట్లోంచి బయటికి రావటం ఎలా? అమ్మా మేము ప్రార్థనకి వెళ్తున్నాం. ఇంగ్లీష్లో పైథాన్ అని ఉంటుంది అని తల్లి. దాని మీద ప్రోగ్రామ్ వచ్చింది ఇప్పుడు, శ్రీలాంగ్ ఏదో ప్రోగ్రామ్ వచ్చింది పైథాన్ అని. ఆడికి ఇంకే పేరు దొరకలేదు. ఇది పెట్టాడు, నాకు అర్థం కాలేదు. ఇది అడిగితే సుప్రియ అని అడిగితే ఇంత బాగా ఉంటుంది అంట ప్రోగ్రామ్ అది. అందుకని ఇది తోకలాగా ఉందని దీనికి పైథాన్ అని పెట్టి పారేశాడు. జాగ్రత్త, ప్రోగ్రామ్ లాంగ్వేజ్లు కూడా పైథానే. దాన్ని తెలుగులో పూతోనని రాశారు అక్కడ. ట్రాన్స్లేషన్ రాంగ్ అది. చదువు తల్లి.
ఆ సోది చెప్పుడు చేత ఆ ఆ ఆ ఇప్పుడు ఆ మాట పౌలు చెబుతున్నారా, ఎవరు చెబుతున్నారు? ఆ మాట ఎవరు చెబుతున్నారు? పౌలు చెబుతున్నాడా, ఇంకెవరైనా చెబుతున్నారా? మళ్ళీ మళ్ళీ చదువు, మీకు అర్థం కావాలి. ఏదో గుడ్లో మెల్లగా వెళ్ళిపోవటం కాదు లేఖనాలంటే. ఏమన్నాడు అక్కడ రచయిత? ఆ రచయిత ఎవరు? అపోస్తుల కార్యం రచయిత ఎవరు? లూకా. లూకా గారు కూడా ఆ సందర్భంలో ఉన్నాడు. హల్లెలూయా. లూకా, డాక్టర్ లూకా కూడా ఆ సందర్భంలో ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? పౌలును మేము వెళ్ళుచుండగా మేము అని అన్నాడు. కూటం వాళ్ళు చెప్పాలా సువార్త? మరి సువార్త సేవకులు చెప్పాలా సువార్త? చెప్పండి నాకు ముందు. అసలు దయ్యాలు ఎమ్మడబడి వీళ్ళు ఎమ్మడబడతా, దయ్యం పట్టిన అమ్మాయి, ఒక అమ్మాయి సువార్త అమ్మాయి చెబుతుంది ఏమని? వీరు మీకు సర్వోన్నతిని గురించి బోధించేవారు, సర్వోన్నతమైన మార్గాన్ని గురించి బోధించే దేవుని దాసులు అని చెప్తా ఉంటే పద్దాకులు ఇలా ప్రకటిస్తుంటే పౌలుకి సిగాకు పుట్టింది. ఏమని చెబుతుంటే ఇంకెవరన్నా ప్రకటిస్తుంటే పౌలు సంతోషించేవాడేమో, దయ్యం చెబుతుంటే సిగాకు వచ్చింది. హల్లెలూయా. కొన్ని దయ్యాలు వేదాలు వలుస్తున్నాయి ఈ మధ్య. హల్లెలూయా. అవును, యూట్యూబ్ అంతా చూస్తూ ఉంటే ఏలుబడి చేస్తున్నాయి బాగా. ఎందుకంటే ఆడి ప్లేస్ అదే కదా. చదవండి. చెప్పగా దయ్యం వదిలిపోయిందంట. ఓరు నాయన, అసలు ఆయన చేసింది ఏంటి? మంచి చేస్తే ఉపద్రవంలో చిక్కుకున్నారు వీళ్ళు. ఏం చేశారు పౌలు గారు? ఓ దయ్యాన్ని ఎల్లగొట్టారు. అది మంచా కాదా? ఇప్పుడు నష్టం ఎవరికి వచ్చింది? ఆ దయ్యాన్ని మెయింటైన్ చేస్తూ గాడీలు చేసి బతికే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి నష్టం వచ్చింది. వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేశారు? పెద్దలకు కంప్లైంట్ చేశారు. ఆ గ్రామంలో ప్రెసిడెంట్లకు కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఏం చేశారు? పౌల్ని అంతని పిలిపించి అరెస్ట్ చేశారు. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, మంచి చేస్తే ఉపద్రవంలో చిక్కుకున్నాడు పౌలు. మరి ఇప్పుడు ఇందులో చిక్కుకున్నాడు కదా, అసలు ఈ పౌలుని మరి బయటికి తీసుకొచ్చేది ఎవరికా? ఇది కరెక్టేనంటారా? పౌలు చిక్కుబడి ఉన్నాడు, అతను బయటికి రావటం కుదిరిద్ది అంటారా? పోనీ చేసిన సేవ తప్పు అంటారా? మాట్లాడలేదు మీరు. తప్ప ఇది? దయ్యాన్ని నెలగొట్టడం తప్ప? మీకు నాకు తప్పు కావచ్చు, వాడికి తప్పు. ఆడెవడాడు? వాడు ఉన్నాడు ఒకడు, దాన్ని అది మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు బతికేస్తున్నారు. వాళ్ళకి పోయింది, లాభ సాధనం పోయింది అన్నాడు కదా, అందుకని కంప్లైంట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు పౌలు బయటికి రావాలి, కానీ పౌలు ఉద్దేశం అది కాదు. బయటికి రావాలన్న ఉద్దేశం లేదు పౌలుకి. అసలు దాన్ని బేస్ చేసుకొని జైలుకి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? పరిచర్య మొత్తం బయట అంతా బాగా చేశాడు, చేయింది ఎక్కడో తెలిస్తే జైల్లో. హల్లెలూయా. అందుకని యేసు రక్తమే జయం, జైల్లో సువార్త చెప్పే భాగ్యం దక్కిందిరా అని అక్కడి నుంచి బయలుదేరి జైల్లోకి వెళ్ళిపోయి జైల్లో స్తుతి ఆరాధన చేసి ఖైదీలను మార్చాడు. యేసు రక్తమే జయం. ఎవరిని మార్చాడు? ఖైదీలకు సువార్త చెప్పాడు అక్కడ. హల్లెలూయా. సువార్త అనేసరికి ఏదో ప్రీచింగ్ పెట్టి నాలాగా మైకులు పెట్టి బాక్సులు పెట్టి కాదు, జైల్లోనే ఉండి వారు పాడి స్తుతిస్తూ ఉండగా పాటలకే స్తుతికే జైల్లో ఉన్న ఖైదీలు వినుచున్నారంట ఆసక్తిగా. నేనంటానా అంత రివైవల్ ఎంతమంది పడినారు రాట్లా. ఇప్పుడు ఆడంటే ఈవిడ కోసమే పాడుద్ది, అందుకే దేవుని అగ్ని దిగి రాట్లా. ఆరాధనలో వర్షిప్ చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఎందుకు దిగట్లా? కొంతమందికి ఈ ఆరాధన చేసే వ్యవహారం తేడా ఉంది. చాలా సంఘాలు ఆరాధన చేస్తుండగా అభిషేకం ఎందుకు దిగిరాట్లా? నిజంగా దైవజనుడైతే పరిశుద్ధాత్మ దిగొస్తుంది ఆ సంఘంలో. హల్లెలూయా. అదే కదా అదే కదా దేవుడు చెప్పింది కూడా. జైల్లో ఆరాధన విచిత్రంగా ఉంటుంది పౌల్ది. చప్పట్లు కొట్టే ఛాన్స్ లేదు,
తాళాలు కొట్టడానికి వాయిద్యాలు లేవు అక్కడ ఏమి. అయినా పాడుతుంటే ఖైదీలు వినుతున్నారంట. నేను అంటాను, పౌలు ఎంత చక్కగా పాడుంటారు అనుకుంటారు కదా. అదే అంతే కదండి, ఎంత బాగా పాడుంటారు అనుకుంటారు. నేను అంటాను, ఆత్మచేత పాడాడు. అట్లా అట్లా స్పిరిచువల్గా నిండుగా పరిశుద్ధాత్మతో నింపబడి ఆయనకు వచ్చిన పాట అదే అక్కడ చేయాల్సిన సేవ. ఇప్పుడు ఆ ఉపద్రవంలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు ఏం చేయాలంటే విడిపించాలని అద్భుతం చేశాడు. అక్కడ కాదు, అనేక మంది ఖైదీల రక్షణ కొరకు ఉపద్రవాలకు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్న మనందరం ఏదైనా ఒక సమస్య వస్తే అందులో ఇరుక్కుంటే నాకు విడుదలి అని అంటావా, లేకపోతే అందులోనే ఉండి వాళ్ళకి సువార్త చెప్తావా? నాకు అలాంటి సందర్భాలు ప్రవేశపెట్టాడు దేవుడు. అప్పుడు నేను ప్రకటించింది ఏంటో తెలుసా? సువార్తే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెబుదాం అందరము కూడా. ఉపద్రవంలో ఇరుక్కుపోయినప్పుడు కూడా నన్ను ఇలా ఉంచేశాడు దేవుడు అని మనం అనుకోకూడదు. దాన్ని ఆయుధంగా చేసుకుని సువార్త ప్రకటించే వారం అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళేం దేవుని బిడ్డలారా, ఉపద్రవం నుంచి తప్పించే దేవుడు. పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా chapter 4 verse 8. chapter 4 verse 8. ఆ మైక్ ఏదో మీరు తీసుకుంటే రెండోసారి నేను చెప్పే అవకాశం ఉండదు కదా. ఎన్నిసార్లు చెప్పినా ఒక క్రమంలోకి రారు. వాక్యం చదివేవాళ్ళు మైక్ దగ్గర పెట్టుకోమని చెప్పా. ఇక్కడ వీళ్ళు చదివితే ఇదిగో మీకు మైక్ ఉంది, ఇక్కడ తీసి చదవండి మైక్లో, అది రికార్డ్ అవుద్దమ్మా. మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగలు కావలి ఉంచితిమి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ బిగ్గరగా. ఇది విచిత్రమైన అంశం. కాపాడబడాలంటే ఒకటి వీళ్ళు ప్రార్థన చేశారు. అంటే సందర్భం చెప్తానంటే మీకు అర్థం కావాలిగా. యెరూషలేము ప్రాకారాలు, గుమ్మాలు శత్రువుల చేత కాల్చబడినప్పుడు అవన్నీ తిరిగి కట్టడానికి నెహెమ్యా రాజు వద్ద నుంచి తిరిగి యెరూషలేము వచ్చినప్పుడు ఆ యెరూషలేము ప్రాకారాలు, గుమ్మాలు తిరిగి కట్టి పూర్తి చేస్తూ ఉన్న ఆ ఆఖరి గడియల్లో ఇక పని అయిపోతుంది, పూర్తి చేయబడుతుంది అనబడిన ఆ సమయాల్లో ఆ పని కట్టబడటము లేకపోతే ఆ గుమ్మాలన్నీ మంచిగా చేయబడటం ఇష్టము లేని కొంతమంది, నా వైపు చూడండి, ఓటం అయిపోయింది, ఈ మాట చెప్పేసి ఆమెనంటూ సందాపాడపడటం, ఇటోళ్ళు అటు వెళ్ళిపోవటమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, ఒక మాట మీ హృదయంలో చేర్చుకోండి. ఏంటంటే సన్బన్లటు, టోబియా, అలాగే అరబీయులు, అమ్మోనీయులు, అష్టోదీయులు యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీయు కప్పబడిననియో వినినప్పుడు, మనం మంచి పని చేస్తున్నప్పుడు శత్రువు పక్కనే ఉంటాడు, ఆడికి ఇష్టం ఉండదు. ఈ అరబీయులు, టోబియా, సన్బల్నటు, తర్వాత అష్టోదీయులు వీళ్ళందరూ కూడా దేవుని పనిని ఆటంక పెట్టాలని అనుకున్నారు. వీళ్ళు అడ్డుకొని ఈ యెరూషలేము ప్రాకారాలు కట్టడం అయిపోతుందంట, ఇంకా పని పూర్తి అయిపోతుందంట, కాబట్టి మనం ఎలాగైనా అసలు ఈ లాస్ట్ సారైనా ప్రయత్నం చేసి అది ఆపేసేయాలనుకున్నారు. దేవుని పనిని ఆపేయాలనుకున్నారు. ఏ విధం చేతనైనా ఇది ఆగిపోవాలని అనుకున్నారు. వాళ్ళు ప్లాన్ వేసి కొంతమందిని సమకూర్చారు. ఈ కొంతమందిని సమకూర్చినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా అనుంది అక్కడ. అంటే
ఎవరిని కలవరం పెట్టడానికి వచ్చారు? దేవుని మందిరాన్ని కట్టుచున్న వారిని, బీటలైపోయిన మందిరాన్ని బాగు చేస్తున్న వారిని. అంటున్నారా? ఏంటంట? నెహెమియా ఏం చేస్తున్నాడు? నెహెమియాను యూదులందరూ కలిసి ఏం చేస్తున్నారు? కోల్చబడిన ప్రాకారాలు కడుతున్నారు, కాల్చబడిన గుమ్మాలని నిలబెడుతున్నారు. అవునా? వాళ్ళందరూ తలా కొద్దిగేసుకొని మందిర ప్రాకారాలన్నీ బీటలన్నీ కట్టి మంచిగా బాగు చేస్తుంటే దీన్ని చూసి వారవలేని వాళ్ళు, దీన్ని చూసి సహించనిటువంటి వారు, దేవుని పని జరుగుతుంటే లోపల ఈర్ష్య పెట్టుకున్నటువంటి వారు ఏం చేశారు తెలుసా? యుద్ధం చేయడానికి వచ్చారు వీళ్ళతో. ఎవరితో? నెహెమియాతో, యూదులందరితో. ఇప్పుడు చెప్పేది రండి, నావే చూడమ్మా, డిస్టర్బెన్స్ అవ్వదు. లాస్ట్ మాట చెప్తున్నా అని చెప్పే ముందే వినండి, చాలా అమూల్యమైన మాటలు. ఇప్పుడు ఎవరికి సమస్య వచ్చింది? దేవుని పిల్లలకి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పని దేవుడి పనే. అలాంటప్పుడు మనం దేవుడి పని చేస్తుంటే మనకెందుకు శోధనలు వస్తున్నారా అని అనకూడదు. హల్లెలూయా అనకూడదు. అసలు కట్టబడేది యెహోవా ఆలయం. అక్కడ ఆ మందిరాన్ని బీటలు పడిన దాన్ని కరెక్ట్ చేస్తున్నారు. ఆ కాల్చబడిన గుమ్మాలు, కొత్త గుమ్మాలు నిలబెడుతున్నారు. అలాగా మొత్తం ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు ఉంటే 12 గుమ్మాలు నిలబెడుతున్నారు. ఒక్కొక్కరు సమర్పించుకొని పని చేస్తున్నారు అక్కడ. యూదులందరూ అయితే ఒక పక్క చేత్తో తాపి పట్టుకున్నారు, ఒక పక్క చేత్తో కత్తి పట్టుకొని యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంత ఉపద్రవం వచ్చి వాళ్ళు దేవుని పని జరగనీయకుండా ఈ టోబియా, సన్బన్నటు, అరబీయులు ఇలా కొంతమంది వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు వీరు యుద్ధం చేయాలా? కేవలం ప్రార్థనే చేయాలా? హలో, మాట్లాడరేమిరా? వీరు యుద్ధం చేయాలా? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలనే వాళ్ళు ఎంతమంది? ప్రార్థన చేయని వాళ్ళు ఎంతమంది? చెయ్యాలనే వాళ్ళు ఎంతమంది? మంచిది, బైబిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో. హల్లెలూయా. వెళ్ళిపోయేసి రక్తమే జయం. నీకు సబ్జెక్ట్ అర్థం కాలే ఇంకా. హల్లెలూయా. ప్రార్థన ఒకటే చేసేవాడికి ప్రతిఫలం కొంచెమే ఉంటుంది. ప్రార్థనతో పాటు యుద్ధం చేసేవాడికి 100 ప్రతిఫలం ఉంటుంది. ఇటు ప్రార్థన చేయాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి. దేవుని స్తోత్రం. ఇటు ప్రార్థన చేయాలి, పోరాటము చేయాలి. హల్లెలూయా. అవునా? మాట్లాడరేమండి? అటు ప్రార్థన చేయాలి, ఇటు యుద్ధం కూడా చేయాలి. ఇటు ప్రార్థన చేయాలి, కత్తి కూడా పట్టాలి. హల్లెలూయా. అంటే కత్తులు పట్టుకొని ఏదో సంహరించండి అని కాదు నేను చెప్పేది. పిచ్చి పిచ్చి మాటలు ఆలోచించబాకండి, అది కాదు నేను చెప్పేది. అసలు అంటే పోరాటం ఉండాలి. ఎంత ప్రార్థన చేస్తున్నావో అంత గ్రౌండ్ వర్క్ ఉండాలి. ఎంత ప్రార్థన చేస్తున్నావో అంత దేవుని కోసం కష్టపడాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని కడతంటే, దేవుని సంఘాన్ని కడతంటే వారవలేని వాళ్ళు ఉన్నారా లేరా? పని మంచిగా జరగాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వీళ్ళకి అన్ని డౌట్లే మా వాళ్ళకి. ఏమ్మా దేవుడి పని మంచిగా జరగద్దా? నువ్వు అలా అలా అనుకుంటా నువ్వు చేయత్తలేదనుకో, నేను నీకు ఇంకో పేరు పెట్టాల్సి వస్తుంది. లేని ఫోన్ గొడవ. ఆడి పేరే పెడతా, ఇంకేం పెడతా? అంతకంటే శాంతమైన పేరు ప్రపంచంలో ఏమైనా ఉందా? సాతాను అని. అంతకంటే బ్యూటీ. అసలు ఆ పేరు ఎవడన్నా పెట్టుకుంటాడంటే ఎవడు పెట్టుకోవట్లా. ఎవడు పెట్టుకుంటాడంటే శపించబడిన వాడి పేరు. హల్లెలూయా. ఇప్పుడు మీరు వినండి బిడ్డలారా, ఆ యెరూషలేము ప్రాకారాలు, ఆ గుమ్మాలు దేవుని పిల్లలు యూదులు బాగు చేస్తున్నారు కష్టపడి. వాళ్ళు సమర్పించుకొని బాగు చేస్తుంటే అవి ఇష్టం లేని కొంతమంది బ్యాచ్ చెప్పాను మీకు. ఎవరెవరని చెప్పానో వాళ్ళ పేర్లు మీరు తిరగాలి, నోరు తిరగట్లేదు ఏంటండి మీకు. చదవండి. సన్బల్లటు, టోబియా, అరబీలు, అమ్మోనీలు, అష్టోదీయులు, ఎంతమంది? ఈ బ్యాచ్ మొత్తం బయలుదేరి పని ఆపాలనుకున్నారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఉపద్రవంలో పడ్డారు, ఇప్పుడు శోధనలో పడిపోయారు. ప్రశాంతంగా దేవుని మందిరాన్ని కట్టుకున్నామంటే సైతాను శోధన ఏందిరా వీళ్ళందరూ అని చెప్పేసి ఇప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చింది, ప్రార్థన చేయాల్సి వచ్చింది. 2 చేశారు. 8లో మిగులు కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచాలని వారందరూ కట్టుకట్టి మమ్మల్ని కలతపరచగా. కలత వచ్చింది, ఇప్పుడు సమస్య వచ్చింది, ఇప్పుడు గొడవ పడుతున్నారు, వచ్చి ఆపండి అని అంటున్నారు. ఇప్పుడు మనమందరం ఏం చేయాలి మరి? సపోజ్ మనం అక్కడ ఉన్నాం అనుకో, మనం ఏం చేద్దాం? వాళ్ళకి ఇష్టం లేదంటే ఆపే రాదండి అంటారు. ఇదే బ్యాచ్ అసలు మామూలు బ్యాచ్ కాదు. ఏం చేస్తాం మరి? మా వాళ్ళు అందరూ సంఘస్థులందరూ మహారోషం వచ్చేసింది. మీ రోషం ఏంటి అక్కడే చూశాను. మా వాళ్ళకి బాగా రోషం వచ్చేసింది యేసుప్రభు కోసం. అక్కడ రోషం పడితే సెట్ అవుదమ్మా.
అక్కడ రోషం పడకూడదమ్మా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధమైన రోషం వీళ్ళకి లేకనా, మీరెవరో చేయటాన్ని మా ఇష్టం మేము కట్టుకుంటాం అంటే అనలేకనా, అలా ఉండాలి. కానీ ఆత్మ సంబంధమైన రోషం ఉండాలి కాదంట్లా. కానీ అక్కడ నెహెమ్యా చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. మొదట చెప్పండి, ఏం చేశాడు? గొడవ జరుగుతుంది, శోధన వచ్చింది, పని ఆటంకంగా ఉంది, ఉపద్రవంలో ఉన్నాం. ఇప్పుడు దేవుడి పని జరగాలి మంచిగా. ఆమేన్. కాబట్టి ఏం చేశాడు? మేము మా దేవునికి 9 మేము మా దేవునికి ప్రార్థన చేసి, అందరి మాట బిగ్గరగా చెప్పండి, సరిపోలా, ఇంకా గట్టిగా వినపడాలా. మేము మా దేవునికి ప్రార్థన చేసి. ఎప్పుడు? శత్రువు మీద పడ్డాడయ్యా, ఇప్పుడు మాకు విడుదల కావాలయ్యా అని ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఏమైంది? వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఇంచుతిమి అని కూడా చెప్తున్నాడు ఇక్కడ. చెప్పండి, ఏం చేశాడంట? ఇప్పుడు నవ్వు చూడండి, ప్రాకారాలు కట్టారు, అద్భుతంగా ఆశ్చర్యంగా కట్టారు, గుమ్మాలు పెట్టి నిలబెట్టారు. అది కూల్చేస్తారేమోనని వీళ్ళు ఒక పక్క ప్రార్థన చేశారు, ఒక పక్క కాపలా కూడా కాశారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి, ప్రయత్నము చెయ్యాలి. ప్రార్థన చెయ్యాలి, యుద్ధము కూడా చెయ్యాలి. హల్లెలూయా. పోరాడాలి, మన హక్కుల కోసం మనం పోరాడాలి. దేవుని స్తోత్రం చెప్పు. వద్దా? పోరాటం లేదా? ఏంటి హక్కులు అనేసరికి నేను సోషల్ కమ్యూనిస్ట్ లెవెల్ అనుకుంటున్నారు. ఊరికే మీకు దండం పెడతాను, మీరు మనకు అసలు సంబంధమే లేదు అసలు. హల్లెలూయా. పోరాటం అంటే దేవుని నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టున్నట్లుగా ఒక ఆత్మ సంబంధమైన పోరాటమే మనం పోరాడాలి తప్ప, ప్రభువా నాలో ఏదైనా ఉంటే క్షమించు నాయనా, నీవు నాకు ఇచ్చిన దేవుని రాజ్యంలో అడుగు పెట్టకు కావలసినంత భక్తి, పరిశుద్ధత, ప్రార్థనా జీవితం, ఏదైనా లోపాలు ఉంటే చెప్పు, సరిదిద్దుకుంటా అని చెప్పి మనం లోబడి ప్రార్థించి స్వతంత్రించుకోవాలి. ఆమేన్. పోరాటం అంటే అది నేను చెప్పేది. ఇప్పుడు ఈ వాక్యంలో వారు పోరాడారంట, ప్రార్థన చేశారంట, కావలి కూడా ఉంచారంట. అమ్మయ్యా పర్లేదులే, కాపలా ఉన్నారుగా. కాపలా ఎవరుండేది మరి? మీలే, మిమ్మల్ని గురించే మాట్లాడేది నేను. అది వాళ్ళ గురించి జరిగిపోయిన స్టోరీ ఇప్పుడు ఎందుకు మీకు చెప్పడం అవసరమా? మీ గురించే. ఎవరు కాపలా ఉండేది పరిచర్యకి? కాపలా అంటే ఏంటో తెలుసా? నిద్రపోకుండా సేవ కోసం ప్రార్థన చేయటం రాత్రి జాములు. మన వాళ్ళకి 9:30, 10 అయితేనే శుభ్రంగా తిని పడుకోవటమే. నేను అంటున్నాను కదా, సరి తీసుకోండి 2023లోనైనా. హల్లెలూయా. అన్నా లేదులే అన్నా, మేము ప్రార్థన చేస్తున్నాం అంట. అయితే నిన్ను బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాళ్ళు మీరు కాదు, దేవునికి స్తోత్రం. ఆ కొద్దిమంది చెప్పారు చూసే వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైపోద్దండి. అలిసిపోయి సొలిసిపోయి నిద్రపోయే వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. అలిసిపోయిన పోరాడే వాళ్ళ గురించి, అలిసిపోయిన ప్రార్థించే వాళ్ళ గురించి. ఆమేన్. ఇప్పుడు వీళ్ళు కష్టపడి కడుతున్నారు, అవునా? ఉపద్రవంలో పడిపోయారు, అయినా ప్రార్థన చేస్తున్నారు, కాపలా పెట్టాడు. ఇక్కడ అంటాడు నెహెమ్యా, లాస్ట్ మాట అండి, అద్భుతమైన మాట చూడండి. 13 అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోని, వారి ఈటెలతోని, వారి ఇండ్లతోనూ నిలిపితిమి. చూసారా? ప్రార్థన చేశారు, చేతిలో ఏం పెట్టుకున్నారు? కత్తి, ఈట. ఎందుకంటే శత్రువు వచ్చి దీన్ని కూల్స్తాడేమో, శత్రువు వచ్చి దీన్ని పాడు చేస్తాడేమో. ఇంత కష్టపడి కట్టిన మందిరం దేవుని కొరకు కట్టింది, అది కాపాడబడాలి. ఆమేన్. ఎస్, దేవుని బిడ్డలారా, ఎంత ప్రార్థన పరులమో, ఆత్మలో ఏలియాలాగా అంత రోషము కలిగిన వారం. చదువుదాం తర్వాత 14. అంతటా నేను లేచి చూచి, నెహెమ్యా లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడకుడి. ఎవరికి భయపడుతున్నాడు సేవకుడు? దైవజనుడు నెహెమ్యా యూదులందరూ ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళకి. అంటే ఎవరాళ్ళు? శత్రువులు. ఎవరు? సన్బన్నటు, టోబియా, అరబియా, అమోనీయులు, అష్టోదీయులు. అవునా? వీరికి మీరు భయపడద్దు. తర్వాత మహాగణుడును. అసలు చూడండి ఆ మాట, ఆ దేవుని గురించి ఇచ్చే ప్రజెంటేషన్ చూడండి ఎంత హైయెస్ట్గా ఉందో అక్కడ. మహాగణుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకము
చేసుకొని ఎవరిని జ్ఞాపకం చేసుకొని? యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. యుద్ధం చెయ్యాలి మనం. యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. మహాఘనుడు భయంకరుడైనటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను ఎవరైతే యూదులు ఉన్నారో మీ సహోదరుల పక్షముగా, మీ కుమారుల పక్షముగా, మీ కుమార్తెల పక్షముగా, నీ భార్యల పక్షముగాను, మీ నివాసం యెరూషలేములో మీకు ఉండునట్లు మీరు యుద్ధము చేయుడి అంటేని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా యుద్ధము చేయమని చెబుతున్నది నెహెమ్యానే. కానీ ఎవరి నిమిత్తం చేసుకోవాలంట? ఎవరికి వాళ్ళే. నీ భార్య నిమిత్తం, నీ బిడ్డల నిమిత్తం, నీ కుమారుడు కుమార్తె నిమిత్తం, నీ భర్త నిమిత్తం, ఎవరి నిమిత్తం వాళ్ళే. నీ నివాసం నీకుండునట్లుగా ఎవరికి వారే యుద్ధము చేయవలెను. ఇక్కడ ప్రాముఖ్యంగా యుద్ధం అంటే అక్కడ కత్తి పట్టారు, బట్ ఇక్కడ మాత్రము ప్రార్థనే యుద్ధము. దేవుని స్తోత్రం చెప్పండి. ద ప్రేయర్ ఈస్ ద మెయిన్ వారియర్. హల్లెలూయా. మెయిన్ వార్. ప్రార్థనే యుద్ధం. నీ నివాసం నీకు ఉండాలి పైన. ఆమె ఇక్కడ నెహెమ్యా అంటాడు, నీ నివాసం మీకుండునట్లుగా పోరాడమంటున్నాడు. మన నివాసం మనకు పైన ఉంది. అది మనకుండునట్లుగా ఇక్కడ మనము ఆత్మ సంబంధమైన పోరాటం ఉంది. ఇందులో భార్య కోసం, కుమారుడి కోసం, కుమార్తె కోసం, భర్త కోసం పోరాడాలంట, ప్రార్థించాలి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన.